హాయ్ అండి. ఈరోజు అయితే వీరవాసం రైల్వే స్టేషన్ కాడ అయితే ఉన్నామన్నమాట. బస్సుకి అయితే వచ్చేసామండి. మా ఊరి నుంచి అయితే గంట ప్రయాణం. కానీ స్టేషన్ అయితే చాలా ఖాళీగా ఉంది. 2 గంటలు అయితే కూర్చోవలసిందనమాట. ఎందుకంటే బేగా వచ్చేసామండి ట్రైన్ కోసం. ఇది ఈసారి అయితే రెండోసారి కదా మా పిల్లలు మేము హైదరాబాద్ వెళ్తాం. వాళ్ళు అయితే చాలా ఎంజాయ్గా ఉన్నారు. ఇంకా భీమవరంలో అయితే మా అక్క వాళ్ళు కూడా ఎక్కుతారనమాట. అందుకే అయితే ముందుగా వచ్చేసామండి రైల్వే స్టేషన్కి. వాళ్ళు అయితే ఫస్ట్ టైం అనమాట. మేము ఆల్రెడీ ఒకసారి వెళ్ళాం కదా, వీడియోస్ చాలా పెట్టాం కదండి హైదరాబాద్ వెళ్ళినప్పుడు. ఇదైతే రెండోసారి అనమాట. మళ్ళీ అయితే పెళ్ళికేనండి వెళ్తున్నాం అనమాట. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా చాలా ఆనందంగా ఉంటారనమాట. మీకు తెలిసిందే కదా. రైల్వే స్టేషన్ అయితే చూపిస్తున్నాం అనమాట. స్టేషన్ చూడండి ఎంత ఖాళీగా ఉందో. ఈ ఎండ మట్టికి చాలా ఎక్కువగా అయితే ఉందన్నమాట. తీవ్రమైన ఎండ అనమాట. మా బ్యాగులు చూసారా, ఎన్ని బ్యాగులు అయితే తెచ్చుకున్నామో. 4 రోజులు దానికి ఎన్ని బట్టలు అయితే అయిపోయినాయో. స్టేషన్లో అయితే కొంచెం గాలి వేస్తున్నదండి. బస్సులో అయితే అసలు గాలి అయితే వేయలేదనమాట. 1-2 గంటలు అయితే కూర్చుంటాం కదా, ఇంక వీడియో అయినా పెట్టుకొచ్చాను. వీడియో అయితే తీసుకుంటున్నాం అనమాట. స్టేషన్ చూడండి, 6ంటికి అయితే బండి వస్తుందంట. ఇప్పుడైతే 4:30 అయితే అయ్యిందనమాట. ఇంకో 1:30 అయితే వెయిట్ అయితే చేయాలండి. చల్లగాలి మటుకు స్టేషన్లో అయితే చాలా బాగా వేస్తున్నది అనమాట. చూడండి, వాతావరణం చాలా బాగుంది ఇక్కడ. స్టేషన్ వెనకాల చూడండి వాతావరణం ఎలాగుందో. దూరంగా అయితే గేదెలు అయితే మేస్తున్నాయి అన్నమాట. ఇలాంటి పచ్చగడ్డలు అయితే గేదెలను అయితే వదిలేస్తారనమాట. పల్లెటూరులో అంతేనండి, గేదెలను అలాగే మేపుతారు చక్కగానే. పొలాల్లో ఉన్న కాడైతే వదిలేస్తారు. సరేనండి, బాయ్ బాయ్.